కంట్రగొడ్డని చేత పట్టుకొని ఏనాడు గలి ఎలుక చెట్టు మెరుపుతారని చెప్తున్నాడు. రాముడు ఎలుక చెట్టు కాడికి వచ్చేటలకు నర్త నా కొడుకు లాగమైపోతుడు, నా బిడ్డ ఆగమైపోతుంది. ఇది వారు దాకా 24 ఏళ్ళు ఏడ్చినంత వేస్ట్ అయిపోతుంది. రూపాను తల్లి కూర్చుండబెట్టింది, జబ్బలయ్యను కూర్చుండబెట్టింది, చిరియాల కమరమను కూర్చుండబెట్టింది, రాముని నిలబెట్టింది. కార్తీక రాజును సంబంధ నీకు అధికారం వచ్చింది కొడుకు. కారణాల పుట్ట మీద చిరుత కిందికి చేసి ప్రాణాలు పెట్టి ఓం ఓం అని ఓంకారం చదువుకుంటా వరదవుతు పట్టిండు మునిరాజు మీ నాన్నరా అయ్యా. వాడు ఓర్వలేక వగ్గి బాణం కొట్టే నొసలకున్న పురుష బొమ్మల నడమ కుంకుమ పట్టి కింద పడిపోతుంది బాబా. అలనాడు మీ నాన్న చెప్పే అదే ప్రకారం నాకైనాక మరి ఎట్లయితే లేస్తావని నేను అడిగితే పచ్చడి గమ్మి ఏనాడు మంత్రి బొమ్మ మర్రేయలేదు. ఒళ్ళున్న వాడు బియ్యము దించి ఏనాడు ఒక వెళ్ళ పశువు కొమ్మ కంకరము దించి పందిరి కొంచెం గడ్డెళ్ళు వచ్చినాం మనం. కాలు రెక్కలు కడుక్కునడానికి కాల్చల్ల మర్రి కాదు ఏనాడు కారణాల పుట్టకాడ మీ నాయన ఒక్కడ తవసు పట్టిండు. ఆ ఏనాడు అక్షతలు కాలు రెక్కలు కట్టుకుంటే కాలు గాల పడుకులా నా తల్లి గారు బియ్యం కింద పోతున్నారు, ఎంతమంది దొక్కిపోతారో ఇమ్మని ఆ కాలింగాల పడుకుని ఏనాడు నా అక్షతలు రార్పిలు అక్కడ అక్షంతలు రార్పిలు ఎందుకు ఏనాడు ఒక వెళ్ళ కంటే దీనాన్ని పెట్టిన దేవతల కొండ దూసవరు ఒట్లు ఉంటారు. ఆ బియ్యము ముక్కిన ఎండ్రికాయలు మట్టి దీని మట్టి ఏరికి 7 పాండవలు పెట్టిని. ఆ 7 పాండవులను ఒక తాడు చేసి ఏనాడు 7 యంత్రాల బోనము చేసిన కుంభరోలు చారు గణపతి ఏనాడు ఒక చారు మీద కర్రతోడు దింపలేదు, కుమ్మరాపుల మీద కాలువలేదు, కుండ చూరులు ఎదురుగాలు ఎదురు 7 గుడ్డి ఏనాడు కుండలవాయి ఏనాడు కాలేయో. ఆ దూచవరి ఒట్టు దూసి అరిచేతు రోలి వేసిన మోచేతు రోకలు వేసిన కంటి రెప్పలు చాటు చేసి ఆ బోనాలల్ల బియ్యాలు పోసి ఏనాడు ఒకవేళ నీరు పోసి ఉండలేదు. నేను ఒలపోసుకుంటూ ఏనుగ దొడ్డు కాలు దిద్ది ఏనాడు ఒకవేళ బోలముల కంటి నీరు నేను నీరై పుట్టనా నేను సక్షాల బోలం అంటుకున్నా.
వండుకొని పరిపోలం అవుతుందని మల్లన్న దగ్గర పోయి పసుపు కుంకుమ తెచ్చుకొని పూజించుకొని పందు మాంద్యం పోసి ఆంజముల జగన్న జ్యోతి పుట్టించ 12 దూరం కొట్టింది ఎలుగు కొడుతుంటే మాయ దూతలు ఏసపు కట్టుకోని కార్తీక రాజు అడవి లోపల నన్ను ఒక్కదాన్ని దొరికించుకుని ఒక్కదాని కొడగా అయ్యా నేను అన్నము తింటేదాని కాదు నా భర్త గురించి నేను సత్యాల బోనము తీసుకుపోతున్నా అంటే ఆకలి 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 ఎగిరెగిరి బోనం అందుకోని పోతుంటే బోనం కింద పడితే ఏనాడు నాకు అప్పమైతే శుభమవుతుందని సత్యాల బోనం కిందికి నుంచి వారి కవలవంతం అన్నం పెట్టబోయిన రాలేను అన్నం పెడుతుంటే గాలేస్తుందని నీ చీర ఇప్పి మాకు చుట్టుపట్ట కట్టమన్నారు రాయ్యా చుట్టూ చెడ వేసుకొని నేను కూర్చున్న వాళ్ళ వనరు వెళ్ళిపోయిన వాళ్ళ ఇండ్రు ఎంగిలైన కూడుది ఎంగిలైన అన్నం తీసుకుపోయి ఏనాడు మునిరాజు దగ్గర పెట్టిన మునిరాజు దగ్గర పెడితే మామా నా కవచ అవుతుంది నా పాలు పీకమన్నాడయ్యా మీద పెట్టి ఎడగలేని భారము లాగినాడు రక్తమనుగిస్తే పరిసరామన్నము పట్టిన ఉంటే రక్తమనుగిస్తే డొక్కలయ్య పుట్టిండు జిల్లుల రక్తముల్లా దిక్కలయ్య పుట్టిండు తాళ రక్తముల్లా కంపలయ్య పుట్టిండు రక్తమనుగిచ్చిన కొడక అయ్యా కార్తీకులు చంపిరారా రాముడు నోటి నుంచి వెళ్ళిన విదేశంలా మా నాయన ప్రాణం తీసిన వాడు కార్తీక రాజు అంటున్నావు కదా తక్షణమే వెళ్ళిపోతా వాడి ప్రాణం తీసుకొస్తాడు పరశురాముడు ఏ విధంగా బయలుదేరండి చదువుమన్నాడు రాముని కగులు పుగులు లేచింది 12 లక్షల దండులు ముద్ర పెట్టుకొని భాగవతం ఆడుతున్నాడు దండులో బాల రాముడు దుంకే పుడివాడు
మొత్తుకుంటున్నది. అమ్మా అలనాడు కార్తీకుని చేత మా నాయన ప్రాణం పోయింది, ఇప్పుడు నా ప్రాణం పోతుంది. నేను వెళ్ళిపోతున్నా కొడక, భూమికి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నా. మిమ్మల్ని కాకి కొట్టకుండా బిడ్డ కొట్టకుండా నేను చదువుకున్నా. తల్లంటే తాజు పారం లేదు కుమారా, నీకు తల్లంటి ఆలోచలేక కన్నబడ్డరికి నా తలకాయ వారం పెట్టి రాని. రావే బిడ్డ రావే బిడ్డ బిడ్డ గౌరవ్వ, ఎవరిన్న పొట్టు పోతావు బిడ్డ. మా అమ్మ లేదని కన్న తల్లి లేదని కలియోగ మంది ఎలబోతున్నా కానీ మా అమ్మ లేదని నువ్వు దేవుడు ఆడుకుంటావా అమ్మా. ఇక నేను పోతున్నా అడవిలకు వచ్చేది బతుకమ్మ పండుగ వస్తుంది. బతుకమ్మ పండుగ వచ్చినాడు అమ్మ, అందరు బట్టలు పట్టించుంటూ నాకు పట్టి మన నీ బిడ్డ నీ దాటికొస్తే తల్లున్న పిల్లకేమో బట్టలు పట్టించింది, తల్లున్న తల్లిలేని పిల్లలు దయ్యాల పాలంటారు అమ్మా. అందరు ముఖాలు చూసి మూడు మాటల కాడ ఇక నేను పోతున్నా నీకు నాకు పోతుంది. ఎడవరమ్మ పాలు నీకు ఎడవ చేత చెప్పగొట్టలేదు రామా. ఇయ్యల్ల నా ప్రాణం నీకు తలకాయ మాట్లాడుతుంది ఎల్లమ్మదమ్మా.